నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జామ్ ఉస్మానియా జీహెచ్ఎంసీ కమిటీ హాల్ సిహెచ్ వసుంధర ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ స్మరణతో భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జనరేషన్ నుంచి వస్తున్నాం, అందరు ప్రతి సంవత్సరము చేసుకుంటున్నాము. మా తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా గ్రూప్గా ఏర్పడి అందరూ చక్కగా ప్రతి సంవత్సరము చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా ఆధ్వర్యం అంతా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు బాగా చక్కగా అరేంజ్ చేసి జిహెచ్ఎంసీ పార్కులోనే ఇక్కడే శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నాము. పొద్దున చక్కగా కళ్యాణం చేసి మధ్యాహ్నం వరకు భోజనాలు చేసి అన్నదానం చేసి 5,000 మందికి చక్కగా భోజనాలు అవి చేసి అన్నదానం చేస్తున్నాము. చేసేసి సాయంత్రం ఊరేగింపు, మళ్ళీ భజన పారాయణలు అన్నీ చేసి హారతి ఇచ్చి చక్కగా ఉద్వాసం చెప్పి అన్నీ చక్కగా ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకుంటున్నాము. ఇట్లాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలని మేము వాళ్ళకు కూడా తర్ఫీదు ఇచ్చాము. వాళ్ళు కూడా అట్లాగే కంటిన్యూ చేస్తారు. జిహెచ్ఎంసీ పార్కులో అని చెప్పారు, అడికిమెట్టు జిహెచ్ఎంసీ పార్కులో జామ్ ఉస్మానియా. అందరికీ నమస్కారం, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము అందరం ఈ జామ్ ఉస్మానియా బ్యాంక్ కాలనీలో మా వరకు మేము అందరం కూడా కలిసి శ్రీరామనవమి కళ్యాణం 1985 నుంచి చేసుకుంటూ వచ్చాము. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి కూడా దినదినాభివృద్ధి చెందుతూ అందరూ కూడా ఈ కళ్యాణాల్లో పాల్గొని అందరికీ కూడా చాలా శుభసూచకంగా ఎంతో ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చి ఈ కళ్యాణాన్ని జరుపుకోవడానికి వీలుగా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పార్కులో మేము ఈ కళ్యాణాన్ని జరుపుకున్నాము. అందరికీ కూడా అన్నదానాన్ని చేస్తూ ఉన్నాము. మేమంతా కూడా కలిసి ఈ 39 సంవత్సరాలు, ఇప్పటికీ 39 సంవత్సరాల నుంచి కూడా అందరూ కూడా ఏనాడు కూడా దీన్ని వద్దులే అనకుండా ఈ కళ్యాణాన్ని జరుపుకుంటూ మహోత్సవంగా, అసలు శ్రీరామనవమి కళ్యాణం అంటే మా ఇంట్లో కళ్యాణం అన్నట్టుగానే మేము అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మంచి ప్రసాదాలు చేసుకోవటం, పంచిపెట్టడం, పిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొనటం. నెక్స్ట్ వసుంధర గారు మాట్లాడుతారు.